లంబసింగి. ఈ సినిమా అరకు ప్రాంతంలో తీసిన సినిమా. ఈ సినిమా కథ ఏంటి అంటే, కొత్తగా జాయిన్ అయిన ఒక కానిస్టేబుల్ కి ఒక నక్సలైట్ కూతురికి మధ్య ప్రేమ కథ. వాళ్ళిద్దరికి ప్రేమ ఎలా పుట్టింది, వాళ్ళ ప్రేమ గెలిచిందా లేదా, నక్సలిజం వాళ్ళకి అడ్డుపడిందా లేదా అన్నది మిగిలిన కథ. భరత్ రాజ్ హీరోగా నటించాడు, దివి హీరోయిన్ గా నటించింది. భరత్ రాజ్ మంచి ఈజ్తో నటించాడు. ఏ ఫీలింగ్ నైనా అతను చక్కగా ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడప్పుడు అతను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది, కానీ మళ్ళీ చక్కగా న్యాచురల్ యాక్టింగ్ లోకి వచ్చేసేవాడు. ఇక దివి విషయంకి వస్తే ఒకే టైప్ ఎక్స్ప్రెషన్ తో సినిమా అంతా నడిపిస్తుంది. అంతగా వేరియేషన్స్ ఉండవు. ఆమె ఏడుస్తుందో నవ్వుతుందో కూడా అర్థం కాదు. అటువంటి గొప్ప గొప్ప ఎక్స్ప్రెషన్తో ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. దివి తండ్రి పాత్రలో, నక్సలైట్ పాత్రలో నటించిన వ్యక్తి ఎప్పట్లాగే ఓవర్ యాక్షన్తో, ఓవర్ ఎక్స్ప్రెషన్స్తో నటించాడు. అలాగే కిట్టయ్య ప్రేమికులిద్దరికీ సాయం చేసే దంపతుల్లో భర్తగా నటించిన వ్యక్తి చాలా బాగా చేశాడు. వాళ్ళు న్యాచురల్గా చేశారు, కానీ ఆ పాత్రలన్నీ చాలా సహజంగా ఉండి ఆకట్టుకుంటాయి. మంచి లొకేషన్స్లో సినిమాని తీశారు. క్లైమాక్స్కి వచ్చేసరికి ఓవర్ అయిపోయినట్లు అనిపిస్తుంది ఈ సినిమా. ముఖ్యంగా గన్ను పట్టుకొని హీరోని ఎయిమ్ చేసినప్పుడు హీరో లేచి అందరినీ కొట్టేసి కాల్ చేయడం అన్నది చాలా అసహజంగా అనిపిస్తుంది సినిమాలో. అలాగే కూతురిని అనుమానించిన తండ్రి కూతురికి శిక్ష వేయడం వంటివి నక్సలైట్లు ఇంత అనాలోచితంగా పనులు చేస్తారా అన్న ఫీలింగ్ని కలిగిస్తాయి మనకి. ఇటువంటి సినిమాని జస్ట్ టైంపాస్ కోసం, చక్కటి ఫోటోగ్రఫీ కోసం ఒకసారి చూడొచ్చు. పాటలు ఉన్నాయి కానీ అంత గొప్పగా ఉండవు, ఏది కూడా ఆకట్టుకోదు, ఏదో అలా వచ్చిపోతూ ఉంటాయి అంతే. డ్యాన్స్ కొరియోగ్రఫీ దంచుకొట్టు దుమ్ములేపు ఆ టైపులో ఉంటుంది తప్ప సహజంగా ఉండదు డ్యాన్స్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.